ఆచి చికెన్ మసాలా. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని తెలిపారు. జూలైలో కొత్త పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిన వైసీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. అటు హైదరాబాద్ లోని విజయసాయి నివాసంలో ఈడీ సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో ఏమీ లభించలేదని, అధికారులు విచారించాల్సింది తనను కాదని సిబిఎన్ అని వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి. త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. సందీప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాను త్వరలోనే రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈరోజు ఏదైతే హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన ఈ మీడియాతో ఈ మాటలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జూలై నెలలో తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నట్లు, తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపిన సందర్భం కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరో కొత్త పార్టీ ఆవిర్భావం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా విమర్శలు కూడా చేశారు. రాజకీయ పార్టీతో పాటు ప్రజల గొంతుకుగా ఉండేందుకు, అలాగే మీడియా రంగంలోకి కూడా తాను ప్రవేశించబోతున్నట్లు, మీడియా రంగంలో కూడా తన జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్టు కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒక కొత్త డిజిటల్ మీడియాను కూడా ప్లాట్ఫామ్ కూడా ఆయన జూలైలో ప్రారంభించినట్లు తెలుస్తుంది. అటు రాజకీయము, ఇటు మీడియా రంగంలో రెండు ఒకేసారి తన అడుగులు ముందుకు పడబోతున్నాయనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏపీ మద్యం పాలసీ కేసులో జరిగిన ఈడీ సోదాల్లో తన వద్ద ఎటువంటి ఆధారాలు కూడా ఈ రోజు లభించలేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా విజయసాయిరెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి తెలుస్తోంది. అయితే విజయసాయిరెడ్డి 2016 నుండి 2025 వరకు కూడా రాజ్యసభ సభ్యులుగా, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏదైతే విజయసాయిరెడ్డి ప్రకటన చేయడంతో పూర్తి స్థాయిలో ఏపీలో మరో కొత్త పార్టీ రాబోతోంది మరి అనేది కూడా మనం సంకేతాలు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇటు విజయసాయిరెడ్డి చంద్రబాబు మీద గాన పూర్తి స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి తన మీడియా కావచ్చు, తన పార్టీ కావచ్చు, పూర్తిగా చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతి, ఆయన అవినీతిలో నెలకి కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. విదేశాల్లో సంవత్సరానికి వెళ్లి ఆ డబ్బును అంతా తీసుకెళ్లి విదేశాల్లో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, దాని మీద కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మొత్తానికి విజయసాయిరెడ్డి ప్రకటనతో ఇటు ఏపీలో రాజకీయ పరంగా ఇంకో పార్టీ కూడా రాబోతుంది అన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మొత్తానికి విజయసాయిరెడ్డి ఎప్పుడు ఎలా జూలైలో ప్రకటిస్తారు, పార్టీ పేరేంటి, అసలు పార్టీ విధి విధానాలేంటి, జెండా ఏంటి, ఎజెండా ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఏదైతే ఉద్దేశపూర్వకంగానే తన ఇంట్లో సోదాలు చేశారని చెప్పి విజయసాయిరెడ్డి ఈ రోజు జరిగిన ఈడీ సోదాలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తన ఇంట్లో ఈ రోజు ఓన్లీ 6 లక్షలు మాత్రమే ఉన్నాయని, ఆ డబ్బు కూడా తన అమ్మ ఆసుపత్రి ఖర్చుల కోసం ఉంచుకున్నామని చెప్పి కూడా తెలియజేశారు. ఈడీ సోదాలు చేయాల్సింది చంద్రబాబు ఇంట్లో అని కూడా ఆయన ఈ సందర్భంగా సూచించినటువంటి పరిస్థితి. చంద్రబాబుకి వయసు పెరిగింది కానీ చావుకి దగ్గరగా అవుతున్నారు. జీవిత తిరమంకంలో అయినా మంచి పనులు చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉందని కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని. చంద్రబాబు నెలకు 5,000 కోట్లు సంపాదిస్తున్నారు, ఏడాదికి 6,000 కోట్లు విదేశాల్లో దాచుకుంటున్నారని కూడా చంద్రబాబుపై
తీవ్ర స్థాయిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. త్వరలో రాజకీయ ప్రవేశంతో తన ముందుకు రాబోతున్నాడు, మరోసారి రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే జూలైలో పార్టీ ప్రకటన ఉండబోతుంది. అలాగే మీడియా రంగంలోకి కూడా వస్తున్నానంటూ కూడా చెప్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతిని ఎండగట్టేందుకే తను మీడియా తన పార్టీ పని చేస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు విజయసాయి రెడ్డి ఒకవేళ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఇటు మొత్తానికి పార్టీ విధానాలు ఏంటి, అసలు ఆయన రాజకీయ పార్టీ ఎలా నడవబోతున్నారనే విషయాలపైన జూలై నెక్స్ట్ మంత్ ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పి కూడా ఆయన విజయసాయి రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ సిగలో మరో రాజకీయ పార్టీ రాబోతోంది. ఇప్పటికే చాలా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వచ్చినటువంటి నేపథ్యంలో మరి విజయసాయి రెడ్డి పెట్టబోయే పార్టీ పేరేంటి, అసలు అలాగే ఆయన ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర కూడా మొదలుపెట్టి రాయలసీమ వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగిస్తారని చెప్పి కూడా మనకున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఒక 6 నెలల పాటు ఈ పాదయాత్ర చేస్తారు అని చెప్పి కూడా సమాచారం ఉంది. మొదటగా రాజకీయ పార్టీని ప్రకటించి రాజకీయ పార్టీ ఏదైతే జరుగుతున్న సమయంలోనే ఒక మీడియా ఛానల్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఆ మీడియా వ్యవహారాలన్నీ కూడా మీడియా ఛానల్ కు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలన్నీ కూడా తన కూతురుకు అప్పగించి రాజకీయ పార్టీని విజయసాయి రెడ్డి చూసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆయన ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్రగా రాయలసీమ వైపు వచ్చి ప్రజలను చైతన్యవంతం చేయడం, ప్రజలకు కూడా సమస్యలు ఏంటి, పూర్తి స్థాయిలో రేపు 2029 ఎన్నికల్లోనే ఆయన తన పార్టీ నుంచి బయటలో ఉండేలాగా, అలాగే అభ్యర్థుల ఖరారు కావచ్చు, అభ్యర్థులను ఎంచుకునే విధానం కావచ్చు, పూర్తి స్థాయిలో ఈ పాదయాత్రలోనే నిమగ్నమై ఇవన్నీ కూడా పార్టీ నిర్మాణాన్ని కూడా సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో నిర్మాణం చేసేందుకు ఆయన ప్లాన్ వేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది. జూలైలో ఖచ్చితంగా పార్టీ ఆవిర్భావం కావచ్చు, ప్రకటన కావచ్చు ఉండబోతుంది అనేది విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రామచంద్ర.